చూసినప్పుడు కనిపించేంత పెద్దది కాదు అని అన్నాడు. తర్వాత గణేశుడు నెమ్మదిగా లేచి చేతులు ముడుచుకొని తన తల్లిదండ్రులైన శివుడు మరియు పార్వతీ చుట్టూ 3 సార్లు వృత్తాకారంలో నడిచాడు. కార్తికేయుడు తిరిగి వచ్చినప్పుడు ఊపిరి పీల్చుకుంటూ గర్వంగా, తండ్రి, అమ్మ, నేను పర్వతాలు, నదులు మరియు మహాసముద్రాల మీదుగా ఎగిరిపోయాను. నేను మొత్తం భూమిని చుట్టి వచ్చాను. పార్వతి గణేశుడిని చూసి, కానీ గణేశ, నువ్వు నీ జాతిని ఎందుకు ప్రారంభించలేదు? గణేశుడు వంగి మెల్లగా అన్నాడు, అమ్మా, తండ్రి, నాకు నువ్వే నా ప్రపంచం. నా విశ్వం మొత్తం ఇక్కడే నీతోనే ఉన్నప్పుడు నేను వేరే చోటికి ఎందుకు ప్రయాణించాలి? శివుడు మరియు పార్వతీ కళ్ళు ప్రేమతో నిండిపోయాయి. గణేశుడు గెలిచాడు. అతని జ్ఞానం వేగం కంటే గొప్పది అని శివుడు ప్రకటించాడు. కార్తికేయుడు కూడా నవ్వి తన సోదరుడిని కౌగిలించుకున్నాడు. ఆ రోజు నుండి అందరూ జ్ఞాపకం చేసుకున్నారు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ మరియు గౌరవం అన్నింటికంటే గొప్ప జ్ఞానం.